Hello people, welcome back to our channel Shweta Jadhav 03. రీసెంట్గా నేను పర్సనల్ ల్యాప్టాప్ పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ 3 వీక్స్ అవుతుంది తీసుకొని. సో ఈ 3 వీక్స్ వాడిన తర్వాత నేను తీసుకున్న ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అసలు ఏ ల్యాప్టాప్ తీసుకున్నాను అండ్ ఎంత కాస్ట్లో తీసుకున్నాను అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు ఈ ల్యాప్టాప్ని తీసుకుందామని అనుకుంటున్న వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దట్ తీసుకోవాలా వద్దా అని మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోలో నేను ఈ ల్యాప్టాప్ని 3 వీక్స్ వాడిన తర్వాత నా హానెస్ట్ రివ్యూని షేర్ చేస్తున్నాను మీతో. అండ్ ఆల్సో ఈ ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్, డిజైన్, బ్యాటరీ, డిస్ప్లే, ప్రోస్ అండ్ కాన్స్ అన్నిటి గురించి క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఇఫ్ మీరు స్టూడెంట్స్ అయినా, జాబ్ సీకర్స్ అయినా, కోడింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళైనా ఈ ల్యాప్టాప్ మీకు సూటబుల్లా లేదా అని ఈ వీడియో చూసి డిసైడ్ అవ్వచ్చు. సో నేను తీసుకున్న ల్యాప్టాప్ ఏది అని అంటే Acer Swift Lite 14. ల్యాప్టాప్ కొందాం అనుకున్న ముందు నుంచి చాలా సర్చ్ చేశాను మన బడ్జెట్లో ల్యాప్టాప్ ఏది బాగుంటుంది అని. నా బడ్జెట్ వచ్చేసి 50,000. సో ఈ బడ్జెట్లో ఏ ల్యాప్టాప్ బాగుంటుంది అని చాలా సర్చ్ చేశాను, చాలా రివ్యూస్ కూడా చూసాను. అన్ని చెక్ చేశాక Acer Swift Lite 14 ఆర్ Samsung Galaxy Book 4 ఇవి రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుంది, ఆబ్వియస్లీ నేను ఈ ల్యాప్టాప్ ఎందుకు చూస్ చేసుకున్నాను అని అడుగుతారు. ఎందుకు చూస్ చేశాను అని అంటే ల్యాప్టాప్ కొనే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని నేను కన్సిడర్ చేశాను. సో అవేంటి అని అంటే ల్యాప్టాప్ నాకు లైట్ వెయిట్గా ఉండాలి, డైలీ టాస్క్ స్మూత్గా రన్ అవ్వాలి, మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్యాటరీ బ్యాకప్ డీసెంట్గా ఉండాలి అండ్ బడ్జెట్ అయితే 50,000లో ఉండాలి. సో నేను కొన్ని మోడల్స్ కూడా కంపేర్ చేశాను. బట్ Acer Swift Lite 14 డిజైన్ అండ్ పోర్టబిలిటీ నాకు చాలా నచ్చింది. ఎస్పెషల్లీ ట్రావెల్ చేసే వాళ్ళకి ఆర్ కాలేజ్ స్టూడెంట్స్కి అయితే లైట్ వెయిట్ ల్యాప్టాప్ క్యారీ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది Samsung Galaxy Book 4 కాకుండా Acer Lite 14 ఎందుకు తీసుకున్నాను అని అంటే Acer ల్యాప్టాప్లో మనకి AI ఫీచర్ ఉంది. సో ఫ్యూచర్ అంతా ఏఐనే కాబట్టి మనం మళ్ళీ ల్యాప్టాప్ తీసుకోము కాబట్టి Acer 14 తీసుకున్నాను. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడితే ఈ ల్యాప్టాప్ వెరీ స్లిమ్ అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది. వెయిట్ అరౌండ్ 1.1 kg మాత్రమే ఉంటుంది. సో బ్యాగ్లో మనకి క్యారీ చేయడానికి అయితే చాలా ఈజీ. డైలీ కాలేజ్కి తీసుకెళ్ళినా కూడా హెవీగా ఏం ఫీల్ అవ్వము. బిల్డ్ క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది, ప్రీమియం లుక్ ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే ఈ ల్యాప్టాప్లో 14-inch డిస్ప్లే ఉంది. మూవీస్ చూడడానికి, యూట్యూబ్ వీడియోస్ చూడడానికి క్లారిటీ బాగానే ఉంటుంది. వీడియో ఎడిటింగ్ కోసం అయితే ప్రొఫెషనల్ ఎడిటింగ్ లెవెల్లో కాకపోయినా నార్మల్ యూసేజ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. స్టూడెంట్స్ అసైన్మెంట్స్, వర్క్ చేయడానికి ఆర్ బ్రౌజింగ్కి డిస్ప్లే అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ పర్ఫార్మెన్స్. ల్యాప్టాప్లో ప్రాసెసర్ అండ్ ర్యామ్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ కోసం. డైలీ యూసేజ్లో నేను చేసిన టాస్క్ అయితే క్రోమ్ బ్రౌజింగ్, MS ఆఫీస్ వర్క్, సర్టిఫికేషన్స్, వీడియో ఎడిటింగ్ బేసిక్స్ అలా చేశాను. ఈ టాస్క్ అన్నిటికీ ల్యాప్టాప్ స్మూత్గానే రన్ అయ్యింది. మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసినా కూడా ల్యాప్టాప్ అయితే స్లో ఏం అవ్వలేదు. కోడింగ్ బిగినర్స్కి ఆర్ IT ఫీల్డ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ సరిపోతుంది. బేసిక్ వీడియో ఎడిటింగ్ టూల్స్ లైక్ ఫిల్మోరా ఆర్ CapCut యూజ్ చేస్తే కూడా మేనేజబుల్గా ఉంటుంది. బట్ హెవీ టాస్క్ లైక్ 4K వీడియో ఎడిటింగ్ ఆర్ హై అండ్ గేమింగ్ కోసం అయితే ఈ ల్యాప్టాప్ సూటబుల్ కాదు. బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే నార్మల్ యూసేజ్లో నాకు అరౌండ్ 6 to 8 hours బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. బ్రౌజింగ్, వాచింగ్ వీడియోస్, డాక్యుమెంట్ వర్క్ చేసినప్పుడు ఈ రేంజ్లో అయితే ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకైతే 1 day యూసేజ్కి ఆల్మోస్ట్ సరిపోతుంది. అండ్ పోర్ట్స్ కూడా ఇంపార్టెంటే కదా. ఈ ల్యాప్టాప్లో మనకి USB పోర్ట్స్, Type-C పోర్ట్, HDMI పోర్ట్, హెడ్ ఫోన్ జాక్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో ఎక్స్టర్నల్ డివైస్ కనెక్ట్ చేయడం అయితే చాలా ఈజీ అనిపించింది. స్పీకర్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి. మూవీస్ ఆర్ యూట్యూబ్ వీడియోస్ చూడడానికి అయితే ఓకే, బట్ వెరీ లౌడ్ సౌండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. కెమెరా మాత్రం ఆన్లైన్ మీటింగ్స్ ఆర్ క్లాసెస్ కోసం డీసెంట్గానే అనిపించింది. సో నౌ సింపుల్గా ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలి అని అంటే ప్రోస్ వచ్చేసి లైట్ వెయిట్ డిజైన్, స్మూత్ డైలీ పర్ఫార్మెన్స్, గుడ్ ఫర్ స్టూడెంట్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ. కాన్స్ వచ్చేసి నాట్ సూటబుల్ ఫర్ గేమింగ్, స్పీకర్స్ యావరేజ్, హై అండ్ ఎడిటింగ్కి పర్ఫెక్ట్ కాదు. సో ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటి అని అంటే మీరు స్టూడెంట్ అయితే, కోడింగ్ స్టార్ట్ చేస్తున్న బిగినర్స్ అయితే ల్యాప్టాప్ కావాలి అని అంటే ఈ ల్యాప్టాప్ డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. బట్ గేమింగ్ ఆర్ ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ కోసం ల్యాప్టాప్ కావాలి అని అంటే ఇంకా వేరే పవర్ఫుల్ ల్యాప్టాప్ చూస్ చేయడం బెటర్. ఇందులో బేసిక్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. అండ్ మీరు కూడా Acer Swift Lite 14 యూజ్ చేస్తున్నారా? ఇఫ్ యూజ్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి.